గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మాకు ఓటేమని చెప్పి అడుగుతాడు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటేనే పక్కున నవ్వే పరిస్థితి ఉంది వాళ్ళ. ఈరోజు ఎన్ని రకాలుగా ఈరోజు ప్రజలని అంటే ఒక సౌత్ నార్త్ అనేటటువంటి ఒక సెంటిమెంట్ కూడా రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళ పార్లమెంటు సభ్యులు సౌత్ ఒక ప్రత్యేక దేశం కావాలని మాట్లాడుతుంటే వీళ్ళకి దేశం పట్ల ఉన్నటువంటి గౌరవం కానీ జాతీయతపై ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం కానీ ఎంత ఉందో ఇక్కడనే స్పష్టమవుతా ఉంది. బ్రిటిష్ వాళ్ళతో ఆ రోజు ఏదైతే డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి బ్రిటిష్ వాళ్ళు రాజ్యం ఏలినరో వీళ్ళు కూడా ఇంకే అదే తరహా అదే పోకడలతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పాలన చేస్తూ ఉంది. సౌత్ నార్త్ అని చెప్పి దేశాన్ని అబద్ధాలు చెప్పి ప్రజల లోపల సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు ఈ దేశం ఒక పక్క మనం ఆలోచన చేస్తే ఈ దేశంలో ప్రశాంతంగా ఇవాళ ఎక్కడ కూడా ఎలాంటి టెర్రరిస్టు దాడులు లేకుండా ఈ భారతదేశంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి అనే విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. కాబట్టే మళ్ళీ నరేంద్ర మోదీ గారు గెలవాలని కోరుకుంటున్నారు. వీళ్ళకి ఎంతసేపు దోపిడీకి అలవాటైనటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతి కూపంలో అన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కర్ణాటకలో వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళ గురించి ఏందో అందరికీ తెలుసు. వాళ్ళు చేసినటువంటి అవినీతి ఏందో వాళ్ళ మీద కేసులు ఏందో తెలుసు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడితే మేమేదో ప్రత్యేక దేశాన్ని కోరుకుంటే మేము ఎంత అవినీతి చేసినా రేపు మేము దోచుకోవచ్చు అని దేశాన్ని గురించి మనం ఆలోచిస్తున్నారేమో. సౌత్ ఒక దేశంగా కావాలంటే ఈ దేశాన్ని మేము దోచుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు ఏమని అనాలి? వీళ్ళ ఆలోచనలు ఏంది? వీళ్ళ ఆలోచన భావాలేంటి? దేశాన్ని ఒక పక్కన భారత్ జోడో అంటాడు, ఒక పక్కనేమో భారత్ తోడో అంటున్నారు. అసలు ఏంది వీళ్ళ భాష? ఏంది వీళ్ళ ఆలోచన? ఈరోజు కేవలం అధికారం కోసం ఏ గడ్డైనా తింటాము, ఏ మాట అయినా మాట్లాడతామనేటటువంటి తీరు ఏమాత్రం కూడా సమంజసం కాదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పుని ఇవ్వబోతూ ఉన్నారు. పార్లమెంటులో అత్యధిక స్థానాలని మరి ఈరోజు తెలంగాణ నుంచి అందివ్వబోతున్నారు. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ గారు గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలిచి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యకర్తలంతా కూడా మమేకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి మమేకమై పనిచేసేటటువంటి అనేక కార్యక్రమాలను రూపొందించుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తూ ఉంది. మరి మా విజయాన్ని తెలంగాణలో కానీ ఈ దేశంలో కానీ భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. మళ్ళీ ఒకసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కీలకమైనటువంటి పోతా ఉంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ అయ్యా బాబు, ఎన్నిసార్లు అడుగుతారు? ఇది చెప్పి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలంగా పుంజుకున్నదని ఏడ్చి అధికారంలోకి వచ్చింది. వాళ్ళకి ఎన్ని సీట్లతో అధికారంలోకి వచ్చిందో లొటాబొటి సీట్లతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది 6 గ్యారంటీలు చెప్పుకొని భారతీయ జనతా పార్టీ మీద లేని నిందలు మోపి మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన సృష్టించిన వ్యతిరేకతను వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు ఎన్నడూ పోరాటం చేయలే. భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటమే తప్ప బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందా? ఏనాడు ప్రతిపక్ష పాత్ర పోషించలే. ప్రతిపక్ష పాత్ర పోషించింది భారతీయ జనతా పార్టీ. ఇట్లాంటి అనేకమైనటువంటి కొన్ని మీడియాలు, కొన్ని ఎల్లో మీడియాలు భారతీయ జనతా పార్టీ మీద ఓర్వలేని వాళ్ళు, ఈర్ష్య ఉన్నటువంటి వాళ్ళు, అదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నటువంటి ఆ పార్టీలు భారతీయ జనతా పార్టీని తగ్గించాలని ఏదో కుళ్ళు రాజకీయాలు చేస్తే కుళ్ళిపోయింది పార్టీ. భారతీయ జనతా పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది, సింగిల్గానే ఇక్కడ నుంచి అధిక స్థానాలు సాధిస్తుంది. ఇది అది డిసైడ్ చేసేది జాతీయ స్థాయిలో
కేంద్రంలో ఉన్నటువంటి మా జాతీయ పార్టీ ఎన్నికల కమిటీ ఉంటుంది. ఆ ఎన్నికల కమిటీలో ఇవన్నీ డిసైడ్ అవుతాయి. ఎక్కడ ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి బాధ్యత మా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం చేస్తుంది. టికెట్ ఆశించే వాళ్ళు ఎవరైనా టికెట్ ఆశించవచ్చు, కానీ అల్టిమేట్గా డిసిషన్ మటుకు కేంద్ర ఎన్నికల పార్టీ తీసుకుంటుంది, కమిటీ తీసుకుంటుంది. 10 నుంచి 12 స్థానాలని మేము అనుకుంటున్నాం. ఇంకా 15 వరకు పెరిగినా ఆశ్చర్యం లేదు. అది కేంద్ర పార్టీ ఆలోచన చేస్తారు. అది మా పరిధిలో విషయం కాదు. కేంద్ర పార్టీ దాని మీద అనుపత్తుల విషయంలో వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆరోపణలు మీరు అంటున్నారు కదా, ఆరోపణ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా ఉంటుంది. మారిపోయిందనేటువంటి అంశం మనకు కొత్తగా ఈరోజు తెలిసింది కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెలిసింది కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే అందరం అదే మాట మాట్లాడినాం. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈరోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ప్రశ్నించి, అడుగడుగునా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నిలదీసి తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా దోచుకుంటున్నారని, అభివృద్ధి పేరు మీద లక్షల కోట్ల రూపాయలను కాజేస్తున్నారని, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీని ప్రజల ముందుకు తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేకతను పెద్ద ఎత్తున తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ అప్పుల విషయాలు కొత్తగా అయినట్టు, కొత్తగా తెలిసినట్టు ఈ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి ఇప్పుడే తెలిసినట్టు, వారి గురించి కూడా ఇంతవరకు అవినీతి పైన కూడా ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ గ్యారంటీలన్నీ అమలు చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తేనే ఇవి అమలవుతాయి, మీ అందరూ ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనేటటువంటి తప్పుడు మాటలు, అబద్ధాలు ప్రజలకు చెప్పి మళ్ళీ మోసం చేసే పరిస్థితిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, తెలివైనటువంటి వాళ్ళు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి, ఈసారి తెలంగాణ నుంచి కూడా అత్యధికంగా ఓట్లు, సీట్లు మరి నరేంద్ర మోదీ గారికే అనేటటువంటి ఒక నిర్ణయానికి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వచ్చింది. అది గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు ప్రకటించినటువంటి అనేక హామీల మీద అవి అమలు చేయాలంటే మళ్ళీ మేము రావాలి, మేము గెలవాలి, కేంద్రంలో ఉండాలి, విభజన చట్టం అమలు కావాలంటే మేము రావాలి అనేటటువంటి అబద్ధ మాటలు చెప్పి మీరు ఎట్లా అధికారంలోకి వస్తారని చెప్పాలి వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో చెప్పాలి వాళ్ళు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎట్లా అవుతారు? కేవలం తెలంగాణలో, కర్ణాటకలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంటుకు వచ్చే వరకు మళ్ళీ వీళ్ళకి సీట్లు కూడా రావు.